దండాలు టీ10 ఎగ్దాం ముచ్చట్లకు స్వాగతం. రాజాకొచ్చింది మును పెడదాం పాండ్రి ముచ్చట. బీజేపీ పార్టీ వట్టికొచ్చిన ఎన్నికల బాండ్ల పథకంతోని బాగానే మూలగట్టుకున్నది కమలం పార్టీ. 2019 ఎన్నికలప్పుడు అన్ని పార్టీల కంటే కమలం పార్టీకే ఎక్కువ వచ్చినాయట ఎన్నికల బాండ్ల పైసలు. అందులాగి బాండ్లను పైసలకు మార్చుకున్నట్లు కూడా కమలం పార్టీ ముందున్నది. ఇక గడిచిన 5 ఏళ్లల్లా అన్ని పార్టీలు కలిసి 12,769 కోట్ల విలువైన బాండ్లను పైసలకు మార్చుకుంటే అందులో సగభాగము ఒక్క కమలం పార్టీ దక్కించుకున్నది ఈ దందాతోని. ఎన్నికలల్లా కాసులు గుమ్మరిచ్చి ఓట్లు దండుకుంటుంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందల ఈ ఏడాది జనవరిలో పార్టీ ఇవరకే 202 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లని పైసల కిందికి మార్చుకున్నది. అన్ని పార్టీల కన్నా పువ్వు పార్టీ ఎక్కువ మొత్తాన్ని అంటే 6,060 కోట్లను పైసలకు మార్చుకున్నదని నేను నువ్వో కాదు కుద్దుగా ఎన్నికల సంఘమే బయట పెట్టింది. 2023 నవంబర్లో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లల్లా ఎన్నికల టైంలో కూడా కమలమే ఎక్కువ బాండ్లను పైసలకు మార్చుకున్నదట. ఏప్రిల్ 12, 2019 సంధి ఈ ఏడాది జనవరి 24 దాకా ఆ పార్టీ ఇడిపించుకున్న మొత్తం సొమ్ముల 3 ఇంట్లలో ఒక వంతు 2019 ఏప్రిల్ 1056 కోట్లయితే మే 2019 714 కోట్లు. అంటే చూడరి చిత్రం ఎట్లుంటుందో. 2019 ఎన్నికలలో ఎంత పని చేసిండ్రో ఎన్నికల బాండ్లతోని కాషాయం పట్టోళ్ళు చూసిండ్రా. ఇక నవంబరు 2023 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు అవి 702 కోట్లు డ్రా చేసుకున్నారు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు జనవరి 2022 662 కోట్లకు విలువైన ఎలక్టోరల్ బాండ్లను పైసలకు మార్చుకుంది. ఇక మళ్ళా నవంబర్ 2022 గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అది మళ్ళీట్నే చేసిండ్రు. అక్టోబర్ 2023 తెలంగాణతో సహా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు ముందల ఆ పార్టీ 401 కోట్లతోని 3 రెట్లు ఎక్కువ ఎలక్టోరల్ బాండ్లను నగదుగా మార్చుకున్నది. ఇగో గిట్లున్నది ముచ్చట. ఇక ఎన్నికల ముందల ఎలక్టోరల్ బాండ్స్ భాగోతం బయటపడ్డది. ఈ ముచ్చటతోని దేశమంతా ఒక్క పారే ఉలిక్కి పడ్డది. సరిగ్గా పోయిన ఎన్నికలప్పుడు ఎన్నికల బాండ్లను ఎట్లా దుర్వినియోగం చేసిండ్రో చూసిండ్రు కదా. చట్టం చేసి మరి అవినీతి చేయొచ్చునా అని మాట్లాడుకుంటున్నారు జనము. మరి సుప్రీంకోర్టు ఈ ఇష్యూలో ఏం వదిలిపెట్టేదే లేదని చెప్పింది. ఏమైతుందో చూడాలి. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయిర్రి. గిదుల్లా ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దాం ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండిర్రి టీ10.